సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రూట్ 3 ప్లస్ రూట్ 5. షో దట్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 3 ప్లస్ రూట్ 5 కరణీయ సంఖ్యను చూపించాలి ఈసారి. సో స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్. లెట్ రూట్ 3 ప్లస్ రూట్ 5, ఇది కూడా మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్లోనే, బి ఏ రేషనల్ నెంబర్. ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అనుకుంటున్నాను. దేర్ఫోర్ రూట్ 3 ప్లస్ రూట్ 5 దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి? సమ్ ఏ బై బికి ఈక్వల్ అవుతుంది. ఏ బై బికి ఈక్వల్. ఓకే, సో దిస్ ఇంప్లైస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఈ రూట్ 5ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 5 అవుతుంది. దిస్ ఇంప్లైస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ 3 స్క్వేర్ అంటే 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టర్మ్ అంటే ఇక్కడ రూట్ 5 స్క్వేర్ అంటే 5 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 2a బై బి ఇంటూ రూట్ 5. ఓకే, సో దిస్ ఇంప్లైస్ ఈ మైనస్ 2a బై బి ఇంటూ రూట్ 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఈ ప్లస్ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 2a బై బి ఇంటూ రూట్ 5 is equal to a square by b square plus 5 minus 3. So this is equal to a square by b square 5 minus 3 అంటే plus 2 అవుతుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఇంప్లైస్ 2a by b into root 5 is equal to, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఎల్సిఎం వచ్చి బి స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ వస్తుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ 2a బై బి ఇక్కడ మల్టిప్లై చేసి తీసుకొస్తే డివైడ్ చేసి ఇటువైపు ఇంకేం మిగులుతుందంటే రూట్ 5 మిగులుతుంది. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ బి బై 2a. ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఓకే, ఈ బి వచ్చి బి స్క్వేర్లో బి టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏ బై బి అనేది రేషనల్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ఏ కామ బిలు ఏమవుతాయి? మనకి ఇంటీజర్స్ అవుతాయి. ఏ కామ బిలు ఇంటీజర్స్ అవుతాయి అండ్ బి నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏ బై బిలు ఏ కామ బిలు ఇంటీజర్స్ అవుతాయి. సో ఏ ఇంటీజర్ అయితే ఏ స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది, అలాగే బి స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది. దాన్ని 2తో మల్టిప్లై చేసిన నెంబర్ ఇంటీజర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఇంటీజర్ 2b స్క్వేర్ ఇంటీజర్, రెండు ఇంటీజర్స్ని యాడ్ చేస్తే అగైన్ ఇంటీజర్ వస్తుంది. అదేవిధంగా డినామినేటర్లో చూసుకున్నట్లయితే ఏని బితో మల్టిప్లై చేస్తే అది ఇంటీజర్ అవుతుంది. సో దాన్ని 2తో మల్టిప్లై, ఇది కూడా ఒక ఇంటీజర్ అవుతుంది. సో మొత్తం, సో న్యూమరేటర్ అంతా ఒక ఇంటీజర్, డినామినేటర్ అంతా కూడా ఒక ఇంటీజర్, నాన్ జీరో, ఇది జీరో అవ్వదు. ఓకే, సో 2 ఇంటీజర్స్ వచ్చినాయి మనకి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది మనకి ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఈ రేషనల్ నెంబర్ దేనికి ఈక్వల్ అయింది? ఈ రేషనల్ నెంబర్ వచ్చి ఒక ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, రూట్ 5 ఇర్రేషనల్ నెంబర్ అని ఇంతకుముందే ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఒక రూట్ 5 ఇర్రేషనల్ నెంబరు, ఇది రేషనల్ నెంబరు. ఇర్రేషనల్ నెంబర్ వచ్చి ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్ అయ్యింది ఇక్కడ. సో దిస్ ఈజ్ విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఏ సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? మన అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్.
√3 ప్లస్ √5 ఏమనుకున్నాం మనం ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్ చేసాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ √3 ప్లస్ √5 ఈజ్ an irrational number. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం ప్రూవ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. √3 ప్లస్ √5 దీన్ని ఏ బేబీకి ఈక్వల్ చేసుకున్న తర్వాత ఈ √5 తీసుకొస్తే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏ బేబీ మైనస్ √5 వచ్చింది. సో స్క్వేరింగ్ ఆన్ బోర్డ్ సెట్ చేస్తే 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ √5 హోల్ స్క్వేర్. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 5. సో బి స్క్వేర్ టర్మ్ అంటే √5 స్క్వేర్ అంటే 5 మైనస్ 2ab ఇంటూ √5. సో ఇప్పుడు ఇక్కడ ఈ మైనస్ 2a బై బి ఇంటూ √5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఈ ప్లస్ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 3 అంటే 2 వచ్చింది. ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బి స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2a బై బి మల్టిప్లై చేసిన ఇంటికి వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి b బై 2a అవుతుంది. b వచ్చి దీంట్లో b టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో √5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ఒక ఇంటీజర్ అవుతుంది. అదేవిధంగా డినామినేటర్ కూడా ఇంటీజర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందే ప్రూవ్ చేసాం √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? √3 ప్లస్ √5 ఈజ్ ఏ ఒక రేషనల్ నెంబర్ అనుకోవడం వచ్చింది. సో దేర్ ఫోర్ √3 ప్లస్ √5 ఏమవుతుంది మనకి? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 6 plus √2 show that 6 plus √2 is an irrational number. 6 plus √2 ని irrational number అని ప్రూవ్ చేయాలి. సో లెట్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ let 6 plus √2 be a rational number. సో దీన్ని మనం రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. దేర్ ఫోర్ 6 ప్లస్ √2 దేనికి ఈక్వల్ చేసుకుందాం? ఏ బై బికి ఈక్వల్ చేసుకుందాం. దిస్ ఇంప్లైస్ √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ 6. సో ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే బి ఎల్సిఎం అవుతుంది ఏ మైనస్ 6b వచ్చింది. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్లయితే ఏ మైనస్ 6b ఇది ఒక ఇంటీజర్, బి ఒక ఇంటీజర్. సో ఇది మొత్తం కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది మనకి. ఇది మొత్తం ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఒక రేషనల్ నెంబర్ దేనికి ఈక్వల్ అయింది? ఒక ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అయింది. ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలిసింది. ఓకే, సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్? విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్? విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? అవర్ అజంప్షన్ ఏంటి? రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల వచ్చింది. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ 6 ప్లస్ √2 ఈజ్ an irrational number. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సైజ్ 1.4 3 ప్లస్ 2√5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో సేమ్ మోడల్. లెట్ 3 ప్లస్ 2√5 be a rational number.
ఓకే, therefore 3 ప్లస్ 2 రూట్ 5 దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్ ఏదో a బై bకి ఈక్వల్ అవుతుంది అనుకుందాం. దట్ ఇంప్లైస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే 2 రూట్ 5 ఇటువైపు ఉంచుతాం. 2 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a బై b మైనస్ 3. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటే 2 ఇంటూ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? b అవుతుంది. సో a మైనస్ 3b వచ్చింది. ఓకే, ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, ఎందుకు వస్తే డివైడ్ చేస్తుంది. దిస్ ఇంప్లైస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 3b by 2b. So a minus 3b, this is an integer and 2b integer. So integer by integer, and this is a rational number, and root 5 irrational number. Rational number irrational number ki equal avadu, which is a contradiction. So which is a contradiction? Which is a contradiction? సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది మనకి చెప్పండి? ఈ కాంట్రడిక్షన్, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. 3 ప్లస్ 2 రూట్ 5 మనం రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల వచ్చింది. దేర్ఫోర్ 3 ప్లస్ 2 రూట్ 5 ఈజ్ an irrational number. Is an irrational number. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఈ ప్రాబ్లం అయితే 2 మార్క్స్లు ఇస్తాడు. ఇంతకుముందు స్టార్టింగ్లో మనం చేసిన రూట్ 5 అనేది 1/√2, ఆ ప్రాబ్లమ్స్ మాత్రం 4 మార్క్స్కి వస్తుంది. ఓకే.